తెలంగాణ ఫోక్ డాన్సర్ నాగదుర్గ లక్కీ ఛాన్స్ అని చెప్పాలి. అయితే బిగ్ బాస్లో కాదు మరో తమిళ నటుడితో యాక్ట్ చేయబోతుంది అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. సో ఎవరు అతను, ఎక్కడ ఏ ఛాన్స్ కొట్టేసింది? సో తెలంగాణ ఫోక్ డాన్సర్ నాగదుర్గ, తన పేరు తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, గుర్తింపుని సంపాదించుకున్నారు నాగదుర్గ గారు. తను ఒక క్లాసికల్ డాన్సర్ అయినప్పటికీ కూడా ఫోక్ డాన్స్లోకి అడుగుపెట్టి తను ఏ సాంగ్ చేసినా కూడా మిలియన్స్ కొద్ది వ్యూస్ వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని జనాలందరిలో కూడా సాధించి పెట్టుకున్నారు. సో ఇప్పుడు తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటే ఓన్లీ తెలంగాణనే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు సాధిస్తున్నాయి. రీసెంట్గా వచ్చినటువంటి రాను బొంబాయికి రాను సాంగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా డాన్స్ ఆడి ఆ సాంగ్ని ఎక్కడో నిల్చోబెట్టారనమాట. సో అలాంటి సాంగ్స్కి సంబంధించినటువంటి నాగదుర్గ గారు ఇప్పుడు బిగ్ బాస్లోకి వస్తారు, బిగ్ బాస్ సీజన్ 9లోకి అడుగు పెడతారు అని చెప్పేసి అప్పట్లో ఒక ప్రచారం జరిగింది. ఇంకాస్త షో స్టార్ట్ అయిన తర్వాత తను ఎక్కడ కూడా కనిపించలేదు. ఆ తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలో అడుగు పెడుతుందన్నారు, అక్కడ కూడా కనిపించలేదు. సో ఇప్పుడు ఓన్లీ బిగ్ బాస్ కాదు, తమిళనాట సినిమా ఇండస్ట్రీలోని అడుగు పెట్టబోతుంది అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అది కూడా ధనుష్ గారి మేనల్లుడు పవీష్ సరసన్ నటించబోతుంది అని చెప్పేసి కూడా మనకు వినిపిస్తుంది. సో ఖచ్చితంగా మన తెలుగు వాళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు లేదా పక్కన పెడితే వేరే లాంగ్వేజ్లో వాళ్ళకు వేరే లాంగ్వేజ్లో వాళ్ళకి ఛాన్స్లు వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఇంకొంతమంది కూడా మన తెలుగులో ఛాన్స్ రాకపోయినప్పటికీ తమిళనాట కానీ కర్ణాటకలో కూడా కొంతమంది అక్కడ సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు మాత్రం తెలంగాణ ఫోక్ సాంగ్స్ అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసిన తన జర్నీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి కూడా అడుగు పెట్టబోతుంది. అది కూడా తమిళ్లో అని తెలిసిన తర్వాత తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో నాగదుర్గ గారు ఈ స్టేజ్కి రావడానికి దాని వెనకాల ఎంత కష్టం ఉంది, ముఖ్యంగా మనం ఒక క్లాస్లో ఫస్ట్ రావడానికి ఎంతో మంది ఎదుర్కొని ఎన్నో సందర్భాల్లో అంటే ఎన్ని కష్టాలు పడి చదువుతూ ఉంటాం అందరికి కూడా తెలిసిందే. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటనే అందరం కూడా చూసి ఉంటాం స్కూల్ లైఫ్లో. కానీ లైఫ్ని ఒక సవాల్గా చూసుకొని దాని వెనకాల ఎంతమంది అడ్డుపుల్లలు వేస్తూ ఉంటారు, ఎంతమంది ఎన్నో రకాలుగా అవమానాలు చేస్తూ ఉంటారు. క్లాసికల్ డాన్సర్ అయినా నువ్వు ఫోక్ సాంగ్స్ ఏం చేస్తావు, నీకు అవసరమా అంటే ఇలాంటి అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో ఇలాంటి కష్టాలని కూడా ఎదుర్కొని ఇప్పుడు ఈ స్థాయికి వచ్చి నాగదుర్గ గారు తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరుని కూడా నిలబెట్టే విధంగా తమిళనాట కూడా తన పేరుని ఖచ్చితంగా ఒక మంచి సినిమాలో చేసి ఈ సినిమా గనక విజయవంతం అవుతే ఇంకా ఛాన్స్లు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది అని చెప్పేసి తెలుగు ప్రజలందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.